బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం. బీజేపీకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, థ్యాంక్ యూ రూపా. బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ముందు షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశాడు. గత కొంతకాలంగా అతను బీజేపీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఆశించినప్పటికీ బీజేపీ అధిష్టానం అతనికి కేటాయించకుండా గతంలో గోషామహల్ ఎమ్మెల్యేగా చేసినటువంటి రాజేష్ సింగ్ కేటాయించడంతో అతను తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. దాని తర్వాత అతను బీజేపీ పార్టీకి అలానే కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అతన్ని స్టేట్ ఆఫీసుకి పిలిపించుకొని అతనితో మాట్లాడి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినప్పటికీ దాని మీద విక్రమ్ గౌడ్ అసంతృప్తిగానే ఉన్నాడు. అయితే ఈ రోజు అతను బీజేపీ పార్టీకి అలానే బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులతో అతను టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అతను కాంగ్రెస్ లో జాయిన్ అవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. గత 2 రోజుల్లో అతను కాంగ్రెస్ లో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.